అన్నిటికన్నా వెలుపలి వైపున బాహ్య చర్మమే ఉంటుంది. ఏముంటుందమ్మా? అన్నిటికన్నా లోపలి వైపున ప్రసరణ స్తంభమే ఉంటుంది. ఆ రెండిటికి మధ్యన ఏముంటుందమ్మా? వల్కలం ఉంటుంది, కాంటెక్స్ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి చాలా డిఫరెన్సెస్ కనబడతాయి. వేరుకి కాండం కనబడతాయి. కాంటెక్స్ లేయర్స్ ఏం కనబడతాయన్నా? వల్కలం కాదు, వల్కల పొరలు కనబడతాయి. కాంటెక్స్ లేయర్స్. అన్నిటికన్నా లోపలి వైపున అంతఃచర్మం ఉంటుంది, ఎండోడర్మిస్. నీకు వేరులో ఏం కనబడింది? అధశ్చర్మం ఉందా? వేరులో అధశ్చర్మము ఉందా? వల్కల పొరలు ఉన్నాయా? వల్కలం ఉందా? ద్విదళ బీజ కాండంలో అన్నిటికన్నా వెలుపలి వైపున ఎన్ని వరుసలలో కనిపిస్తున్నానా? ఒక వరుసలో మనకు కనిపిస్తున్న ఈ భాగమును ఏమని చెప్తాం? ఇక్కడ బాహ్య చర్మం అంట. ద్విదళ బీజ కాండంలో అన్నిటికన్నా వెలుపలి పొర ఏదమ్మా? ఎక్కడ ఉన్న బాహ్య చర్మం అన్నది వెలుపలి పొరనా లోపలి పొరనా? ఇదిగో ఇక్కడ చూడు, ఈ బాహ్య చర్మమును ఆవరిస్తూ మందమైనటువంటి ఏముంది? అవమాసిని పొర ఉంది. అట్లీస్ట్ నువ్వు ఏం తెలుసుకుంటున్నావు గుర్తుపెట్టుకోవాలి. ద్విదళ బీజ కాండం. ద్విదళ బీజ కాండం, ద్విదళ బీజ కాండంలో అన్నిటికన్నా వెలుపలి వైపున ఒక వరుసలో నిర్మితమైన బాహ్య చర్మమును ఆవరిస్తూ అక్కడక్కడ చిన్న చిన్న పత్రరంధ్రాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బాహ్య చర్మ కణాల నుండి పొట్టిగా ఉండేటువంటి, బిరుసుగా ఉండేటువంటి బహుకణ నిర్మితమైనటువంటి, ఇప్పటికే స్టాక్ అయిపోయినారు మీకు ఇక్కడ, కేశాలు ఉంటాయి, ట్రైకోన్స్ ఉంటాయి. ఏముంటాయన్నా? నిన్న మీకు బాహ్య చర్మ కణజాల వ్యవస్థ ఎందుకు చెప్పాను అనుకుంటున్నారు? ఈ రోజు నేను చెప్పే పాఠం సులభతరం కావాలని చెప్పుకున్నాను. అక్కడ అవకాశాన్ని మాట్లాడానా? అక్కడ కేశాలు మాట్లాడానా? అక్కడ పత్ర రంధ్రాలు మాట్లాడుకున్నామా? ఇప్పుడు కూడా అంతే. ఏమున్నాయి? పత్ర రంధ్రాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బహుకణ నిర్మితమైన పొట్టిగా ఉండేటువంటి ఏమున్నాయి? కేశాలు ఏం చేస్తాయో నీకు తెలుసు. రక్షణ ఇస్తాయి, బాహ్యకోశము ఇస్తాయి. వెరీ గుడ్. నిన్న చెప్పుకున్నది ఈ రోజు చెప్పడం అంటే చాలా క్లియర్ గా ఉంటారు. ఇలా మనం రోజు చెప్పుకోవాలంటే ప్రశ్నించుకుంటాం.